అమరావతిలో పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్కు అవమానం జరిగింది. కరకట్టపై నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు గౌతును అడ్డుకున్నారు. దీంతో కరకట్ట రోడ్డుపై ఎమ్మెల్యే గౌతు ధర్నాకు దిగారు. సీఎం వస్తారని అనుమతి ఇవ్వమని చెప్పిన పోలీసులు బలవంతంగా ఎమ్మెల్యే గౌతును ఉండవల్లి మార్గంలో తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు తెలుసుకుందాం. స్వామినాయుడు, చెప్పండి. గౌతుని పూర్తిగా కూడా సీఎం వస్తారని చెప్పి కూడా అక్కడ ఉండేటువంటి గౌతుని కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి స్వామినాయుడు? సిద్ధు పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీకి తీవ్ర అవమానం జరిగింది. కరకట్టపై ఎప్పట్లాగే అసెంబ్లీకి బయలుదేరిన గౌతు శ్యాంసుందర్ శివాజీని పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడి నుండి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు. సీఎం హైదరాబాద్ నుండి అసెంబ్లీకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గౌతు శ్యాంసుందర్ శివాజీ తాను ఎమ్మెల్యేనని అసెంబ్లీకి వెళ్తున్న నుంచి సీఎం రావడానికి ఇక గంట టైం ఉంది కాబట్టి తనను వెళ్ళనివ్వాలని పోలీసులతో అయినప్పటికీ కూడా పోలీసులు పోవడంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనే అనుమతి లేదని చెప్పడంతో గౌతు శ్యాంసుందర్ శివాజీ ఆ కరకట్ట దగ్గర రోడ్డుపైనే బైఠాయించారు. బైఠాయించి పోలీసుల వైఖరి నిరసనగా రోడ్డు మీద ధర్నాకి దిగారు. సుమారు గంట సేపు రోడ్డు మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు బలవంతంగా ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీని ఉండవల్లి మార్గంలో అసెంబ్లీకి బలవంతంగా పంపించడం జరిగింది. అయితే గౌతు శ్యాంసుందర్ శివాజీ తనను అడ్డుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే పట్లే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఆవేదన వ్యక్తం చేశారు. అందులో తను సీనియర్ ఎమ్మెల్యేనని తనను ఎల్ఏని ఇంకా సీఎం రావడానికి ఇంకా గంటకి పైనే సమయం పడుతుంది కాబట్టి ఇటువైపు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని గౌతు శ్యాంసుందర్ శివాజీ చెప్పినప్పుడు కూడా పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తమ ఇక్కడ పంపించేది లేదని మీరు వేరొక మార్గంలో వెళ్ళాలని చెప్పడంతో గౌతు శ్యాంసుందర్ శివాజీ బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసి రోడ్డు మీద బైఠాయించారు. ఎంతసేపటికి కూడా వెనకపోవడంతో బలవంతంగా ఆయన్ని కారులోకి ఎక్కించి అక్కడి నుండి ఉండవల్లి మార్గంలో అసెంబ్లీకి పంపించడం జరిగింది. అయితే పోలీసుల తీరు పట్ల గౌతు శ్యాంసుందర్ శివాజీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను ప్రివిలేజ్ కమిటీకి కూడా పోలీసుల వైఖరిపై ఫిర్యాదు చేస్తానని సీనియర్ ఎమ్మెల్యేకి ఇచ్చే మర్యాద ఇదేనని అందులో అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఈ విధంగా అవమానపరచడం ఎంతవరకు సమంజసమని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గౌతు శ్యాంసుందర్ శివాజీ ఇటువంటి అవమానాలు జరగడం కొత్త ఏమీ కాదు. గతంలో సీఎం శ్రీకాకుళం పర్యటన సందర్భంగా కూడా జిల్లాకు వచ్చినప్పుడు అనేక సందర్భాలు ఇటువంటి అవమానాలకే గురయ్యారు. అప్పుడు కూడా గౌతు శ్యాంసుందర్ శివాజీ సీఎం ఎలిఫాడ్ దగ్గరే అధికారులు తనను అవమానిస్తున్నారంటూ అక్కడ ధర్నాకి కూడా దిగడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఈ రోజు వ్యవహరించిన తీరు పట్ల గౌతు శ్యాంసుందర్ శివాజీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తన వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలని, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం ఇవ్వకపోతే మాత్రం తాను ఖచ్చితంగా పోలీసుల తీరు మీద ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ చేస్తానని కూడా గౌతు శ్యాంసుందర్ శివాజీ చెప్పడం జరిగింది. ఓకే స్వామి.